ఆంధ్రప్రదేశ్లో పొగాకు పంట ధరలు గణనీయంగా పడిపోతుందని అన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. పొగాకు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం 300 కోట్లు కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా బహిరంగ మార్కెట్లో పొగాకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో పొగాకు రైతుల సమస్యలపై లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొగాకు పండించే రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. పొగాకు ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగి ఆ మేరకు గిట్టుబాటు ధర రాకపోవటం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం ధరల కన్నా 33% ధరలు పడిపోయిన పరిస్థితిని గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల నిధులతో మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలుకి సిద్ధం కావటం నిర్ణయించటం హర్షణీయంగా భావిస్తున్నాం, అభినందనీయంగా భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దాదాపు 92,000 బ్యారెళ్లకి ప్రతి సంవత్సరం లైసెన్స్ తీసుకునే విధానానికి బదులు 3 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కూడా రైతులకి మేలు కలుగుతుంది. నిన్న గుంటూరుకు వచ్చిన పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి పొగాకు రైతులకు 5 లక్షల రూపాయల వరకు ధరల్ని ఐటీసీ లాంటి కంపెనీలే నిర్ధారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ రంగంలోకి దిగటం ద్వారా ధరలు పెరిగి రైతులకు ఉపయోగపడుతుంది. 2020లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 200 కోట్ల రూపాయలతో మార్కెట్ని రంగంలోకి దించడం వలన ఆనాడు రైతులకి మంచి ధర లభించింది. దాదాపు 200-250 కోట్ల రూపాయల మేలు రైతుకి జరిగింది. ఈనాడు కూడా ఆ విధంగా మార్కెట్ రంగంలోకి దిగటం వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని జనచైతన్య వేదిక భావిస్తుంది. గత సంవత్సర కాలంగా పొగాకు ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగి ఆ మేరకు గిట్టుబాటు ధర రాకపోవటం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం ధరల కన్నా 33% ధరలు పడిపోయిన పరిస్థితిని గుర్తుంచుకొని